హాయ్ అండి, ఈరోజు నేను ఒక హెల్తీ రెసిపీతో వచ్చేసాను. అదేంటంటే సజ్జల దోశ. సజ్జల్లో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల జీర్ణక్రియ బాగా జరుగుతుంది. ఇది చర్మ సమస్యలకు యాంటీ ఏజెంట్గా పనిచేస్తాయండి. అదేవిధంగా కొలెస్ట్రాల్ని అదుపులో ఉంచుతాయి. ఐరన్ లోపం ఉన్న వాళ్ళకి చాలా మంచి ఆహారం అండి. అదేవిధంగా స్థూలకాయం కూడా తగ్గిస్తుంది. దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయండి. ఈ సజ్జల దోశని ఎలా తయారు చేయాలంటే, మనము 2 కప్పుల సజ్జలకి 1 కప్పు పెసరగుళ్ళు తీసుకోవాలండి. ఈ పెసరగుళ్ళని సజ్జల్ని బాగా కడిగి ఒక రాత్రి అంతా నానబెట్టుకోవాలి. ఉదయాన్నే వీటిని కడిగి ఆ నీళ్ళన్నీ వంపేసి అందులోకి కాస్త అల్లము పచ్చిమిర్చి ముక్కలు వేసేసి బాగా మిక్సీ పట్టుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న పిండిలోకి మనము పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయలు అన్నీ కలుపుకోవాలి. ఇందులోకి నేనైతే మా ఇంట్లో ఏమైనా ఆకుకూరలు ఉంటే వాటన్నింటినీ కలిపేస్తాను. ఇవాళ నేను మునగాకు ఉందండి ఇంట్లో, అందుకని మునగాకు కలిపేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. అన్నీ కలిపి పిండిని దోసల పిండిలాగా తయారు చేసుకొని ఆ తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం వేడెక్కాక దోశల్లాగా వేసేసుకోవడమేనండి. ఇవి చాలా బాగుంటాయండి, చాలా హెల్తీగా కూడా ఉంటాయి. ఇప్పుడు నేను దోశ వేసేస్తున్నాను. మంచి ఆరోగ్యకరమైన ఆహారం అండి ఇది. ఇలా దోశలాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కాస్త నేనైతే మూత పెట్టేసి ఉడికించుకుంటానండి. ఆవిరి మీద ఉడికినట్టు ఉడికించుకునేస్తాను. చాలా మంచి రెసిపీ అండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. టిఫిన్ బాక్సుల్లో కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ. ఇలా దోశ ఒకవైపు కాలాక దోశను రెండో వైపుకు కూడా తిప్పి కాల్చుకోవాలి. ఇలా 2 వైపులా కాల్చుకున్న తర్వాత బాగా ఎర్రగా కాలిందండి దోశ. ఇదే విధంగా రెండో వైపును కూడా కాల్చుకోవాలి. నూనె, నెయ్యి మీ ఇష్టం అండి, ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. ఇదిగోండి దోశ వేసేసాను. మా పిల్లలకి టిఫిన్ బాక్స్లోకి నేను చాలా చిన్న దోశలు వేస్తానండి. వాళ్ళకి చిన్న దోశలు అంటేనే ఇష్టం, అందుకని ఇలా నేను ఒక పెనం తెచ్చుకున్నాను. అందులో ఒకేసారి 4 చిన్న దోశలు వచ్చేస్తాయి. అందువల్ల ఇలా చిన్న పెనంలో నేను చిన్నగా దోశలు వేసేసుకుంటాను. ఈ సజ్జలు ఆరోగ్యానికి చాలా బాగా పనిచేస్తాయండి. లావుగా ఉన్న వాళ్ళకి ఇది మంచి ఆహారం అని చెప్పొచ్చండి. బరువు ఎవరైతే తగ్గాలనుకుంటున్నారో వాళ్ళు ఈ సజ్జలను రోజు ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కూడా బరువు తగ్గే అవకాశం ఉంటుందండి. ఇది గుండె ఆరోగ్యాన్ని కూడా బాగా మెరుగుపరుస్తుందండి. ఈ సజ్జలను పూర్వకాలం బాగా తినేవాళ్ళండి. ఇప్పుడు మళ్ళీ అందరూ ఈ సజ్జ రెసిపీలకు వచ్చేసారు. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతాయని అనుకుంటున్నాను. ఇవ్వండి దోశలు ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకొని రెండో వైపు కూడా ఎర్రగా కాల్చుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇవ్వండి ఒకవైపు బాగా ఎర్రగా కాలినాయి, ఇంకోవైపు కూడా కాల్చేసుకొని తీసేసుకోవాలి. ఇదిగోండి నేను ప్లేట్లోకి తీసేసుకున్నాను. రెండు వైపులా బాగా కాల్చుకున్న సజ్జలు పెసరగుళ్ళ దోశలండి. ఇవి చాలా బాగుంటుందండి, ఆరోగ్యానికి చాలా మంచిది. లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.